హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విద్యార్థులకు శుభవార్త అండి. పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు భారీగానే రానున్నాయండి. ఈసారి స్కూళ్ళకు ఏకంగా 8 నుంచి 10 రోజుల వరకు క్రిస్మస్ సెలవులు అయితే మనకు ప్రకటించే అవకాశం ఉంది. మరి దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బడి పిల్లలకైతే ఈ ఏడాది మొత్తం ఎక్కువగా సెలవులతో అయితే స్కూల్ డేస్ అయితే గడిచిపోయాయనే చెప్పుకోవాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దశకు చేరుకోవడంతో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించేశాయి. ఈ సంవత్సరం భారీ వర్షాలు, తుఫాన్ల కారణంగా పలు జిల్లాల్లో తరచుగా సెలవులు కూడా ప్రకటించాల్సి వచ్చింది. దీంతో విద్యా సంస్థలు సిలబస్ ను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ లోటును పూడ్చడానికి చాలా పాఠశాలలు 2వ శనివారం అంటే సెకండ్ సాటర్డే కూడా స్కూల్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో రాబోయే క్రిస్మస్ సెలవులపై విద్యార్థుల్లో అలాగే తల్లిదండ్రుల్లో కూడా ఆసక్తి నెలకొంది ఉంది. గతంలో కేవలం ఒకరోజు మాత్రమే ఉండే క్రిస్మస్ సెలవును ఈసారి పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణలో అయితే సాధారణంగా క్రైస్తవ మిషనరీ పాఠశాల క్రిస్మస్ ను పురస్కరించుకొని ఎక్కువ రోజులు అయితే సెలవులు ఇస్తాయి. ఈ ఏడాది కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 21 నుంచి 28వ తేదీ వరకు సెలవులు ఉండే అవకాశం అయితే ఉంది. అంటే విద్యార్థులకు వరుసగా 8 రోజుల సెలవును అయితే ఆస్వాదించవచ్చు. ఇక డిసెంబర్ 29 సోమవారం నాడు పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. అదే వారంలో జనవరి 1 నూతన సంవత్సరం కూడా రావడంతో విద్యార్థులకు మరింత ఉపశమనం అయితే లభించింది. ఇక ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున ప్రభుత్వం ఇప్పటికే పబ్లిక్ సెలవుగా అయితే ప్రకటించింది. దీనికి అదనంగా డిసెంబర్ 26న బాక్సింగ్ డే అయితే ఉంది. దీని తర్వాత వచ్చే డిసెంబర్ 27 శనివారం, అలాగే డిసెంబర్ 28 ఆదివారం సెలవు కలిపి మొత్తం 4 రోజులు సెలవు వచ్చే అవకాశం ఉంది అనేసి అయితే చెప్తున్నారు. శనివారం కూడా సెలవు ఇస్తే మాత్రం కంపల్సరీ 4 రోజులు ఖచ్చితంగా సెలవులు అయితే వస్తాయి. ఇక విద్యార్థులకు ఈ 4 రోజులు విరామం అయితే ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని విద్యాశాఖలు త్వరలో ఈ సెలవులపై అధికారిక ప్రకటన అయితే విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే కోరుకుంటున్నారు. మనకి త్వరలోనే దీనిపై పూర్తి సమాచారం అయితే అందబోతుందండి. ఆ తర్వాత కూడా ఒక వీడియో అయితే చేస్తాం పూర్తి సమాచారంతో. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.